అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే అడుక్కు తినే స్థితిలో ఉంది అంటూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతూ ఉంటాయి. ఆ దేశ ప్రధానికి బెగ్గరు వేషం వేసి చేతిలో బిచ్చపు పాత్ర పెట్టి విదేశాల వద్ద బిచ్చమెత్తుకుంటున్నట్టుగా థంబ్నెయిల్స్ పెట్టిన వీడియోలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా కాస్త పాకిస్తాన్ పూర్ ఎకానమీని సెటైరికల్గా కామెంట్ చేయడానికి పెట్టినవి మాత్రమే. కానీ నిజం ఏమిటంటే పాకిస్తాన్ బిచ్చగాళ్ళు వరల్డ్ వైడ్గా ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారు. అరబ్ దేశాలన్నింటిలోనైతే ఇంత కూరుంటెయ్యమ్మో ఇంత బువ్వుంటెయ్యమ్మో అంటూ పాకిస్తానీలు తమ సొంత దేశంలో అడుక్కు తిన్నట్టుగానే అడుక్కు తింటున్నారట. అక్కడ వచ్చిపోయే వారిని పీక్కు తింటున్నారట. ఇదేంటబ్బా ఇది అని మనబోటి వాళ్లకు అనిపిస్తుంది. మనకైతే పాకిస్తాన్ గురించి చెబితే పాకిస్తానీలు భారత్ బార్డర్లోని లొసుగుల నుండి దూరి లోనికి వచ్చి ఉగ్రవాదానికి పాల్పడటం, లేదా డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం, లేదా దొంగనాట్ల మార్పిడి చేయడం లాంటి అన్ని సంఘ విద్రోహ పనులు చేసేవారిలాగానే కనబడతారు, గుర్తొస్తారు. మరంతే కదా, ఇంతవరకు పాకిస్తాన్ 1947లో విడిపోయిన తర్వాత ఏనాడైనా పాకిస్తాన్ భారత్తో సఖ్యంగా ఉండాలనుకుందా? ఏనాడైనా సంయమనం పాటించాలనుకుందా? ఇరుగు పొరుగు దేశాల వారం ఇలా టెర్రరిజం వైలెన్స్లను కల్పించకూడదు అనుకుందా? లేదు కదా. ఆనాటి నుండి ఈనాటి దాకా ఎప్పుడూ భారత్తో సఖ్యతగా లేదు కదా. ఇక మరి మనం పాకిస్తాన్ గురించి పాకిస్తానీలను గురించి ఏమనుకుంటాం? దొంగచాటుగా దూరి లోనికి వచ్చే టెర్రరిస్టులు, స్మగ్లర్లు, విద్రోహ శక్తులే అనుకుంటాం కదా. మన దేశానికి అతిపెద్ద తలనొప్పి ఏమిటి అని అనుకుంటామంటే పక్కనున్న పాకిస్తానే అనుకుంటాం. పాకిస్తాన్ ఇలా మనకు తలనొప్పిగా ఉంది అంటే పోనీ దాని సోదర అరబ్ దేశాలతో సరిగా ఉంటుందా? వారికి తలనొప్పి కలిగించకుండా ఉంటుందా అంటే అబ్బెబ్బే అదేం లేదు. మనకు ఒక రకంగా తలనొప్పి కలిగిస్తే అరబ్ దేశాలకు మరొక రకం తలనొప్పిని కలిగిస్తోంది. ఎటు తిరిగి పాకిస్తాన్ పక్కన ఉంటే జేబులో పెద్ద జెండూబా ఉండాల్సిందే ఏ దేశం వాడికైనా. ఇంతకీ ఏమిటండి స్టోరీ అంటే పాకిస్తాన్ బెగ్గర్స్ గురించి. పాకిస్తాన్ బెగ్గర్స్ బెగ్గింగ్ని అంతర్జాతీయం చేసేశారు. పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కనిష్ట స్థాయికి పడిపోయాయి. 5.3 బిలియన్లు మాత్రమే. ఇదే భారత్ ఫారిన్ రిజర్వ్స్ 682 బిలియన్స్గా ఉంది. మరి ఇంత కనిష్ట స్థాయికి పడిపోయిన ఎకానమీని సరిదిద్దడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదనుకున్నారో ఏమో గాని ఎలాగైనా ఆర్థిక పరిస్థితిని పైకి పాకించాలని పాకిస్తానీ బెగ్గర్స్ చాలా గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారు. దిగజారిన పాకిస్తాన్ ఆర్థిక స్థితిని దిద్ది తాము సరిచేయాలనుకుంటున్నారేమో అన్నట్టుగా పాకిస్తాన్ విడిచి తమ సోదర దేశాలు, తమ తోటి ముస్లిం దేశాలకు వీసాలు తీసుకుని విమాన ఖర్చులు పెట్టుకుని మరీ వెళుతున్నారు. అలా వెళ్ళి అక్కడ వీరు చాలా స్టైల్గా బాబా బాబా అంటూ పోకిరి సినిమాలో అలీ బెగ్గింగ్ చేస్తూ కామెడీ చేసినట్టుగా చేస్తున్నారట. విమానాలకు టికెట్లు తీసి టూరిస్టు వీసాలతో సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, మలేషియా మొదలైన దేశాలకు వెళ్ళి అక్కడ చాలా ప్రొఫెషనల్గా బెగ్గింగ్ చేస్తున్నారట. ఉమ్రా వీసాల పైన సౌదీ అరేబియాకు వెళ్ళి అక్కడ వీధుల్లో బెగ్గింగ్ చేస్తున్నారు. ఉమ్రా వీసా ఉమ్రా యాత్ర కోసం తీసుకుంటూ ఉంటారు. సౌదీ అరేబియాలోని ముస్లింల పరమ పవిత్ర క్షేత్రాలు మక్కా, మదీనాలను సందర్శించడానికి చేసే యాత్రను హజ్ యాత్ర లేదా ఉమ్రా యాత్ర అంటారు. మరి హజ్, మక్కా, మదీనా యాత్రల కోసమే, ఉమ్రా కూడా వీటి కోసమే అయినప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి అంటే హజ్ ఒక పర్టిక్యులర్ టైంలో దుల్ హిజ్జా పర్వదినంలో మాత్రమే చేస్తారు. ఇదే ఉమ్రా అయితే సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా చేయవచ్చు. ఇది సంగతి. సంవత్సరం పొడుగునా ఉమ్రా పేరు చెప్పుకుని వీసాలకు అనుమతి పత్రం పొంది సౌదీ అరేబియాకు బొచ్చ పట్టుకుని చెక్కేస్తున్నారు. ఉమ్రా పేరు వీరికి నేతిలో పడ్డ రొట్టెలాగా పనిచేస్తోందన్నమాట. మన భారతదేశం నుండి కూడా చాలామంది గల్ఫ్ దేశాలకు వెళతారు. అయితే వీరు ఉద్యోగాల కోసం మాత్రం వెళుతుంటారు. అక్కడకు వెళ్ళి బాగా డబ్బులు సంబంధించవచ్చు అని వెళతారు. అయితే మన వాళ్ళు ఒళ్ళు వంచి కండలు కరిగించి మెహనత్ కరికే సంపాదిస్తాం అనుకుని అక్కడికి వెళుతూ ఉంటారు. కానీ ఈ పాకిస్తానీలున్నారే, వీరు వీసా తీసుకుని విమానాల టికెట్లు తీసుకుని విదేశాలకు చేరుకునేదాకానే మెహనత్ కరికే. ఇక ఆ తర్వాత మెహనతు లేదు, మట్టిగడ్డ లేదు. జోలెలోంచి బొచ్చ తీస్తున్నారు. వీధుల్లోకి దూకి $1 ఉంటే వెయ్యండి, $1 ఉంటే వెయ్యండి,
ఒక దిర్హం ఉంటే వెయ్యండి అని ఎగబడి అడుక్కుంటున్నారట. సౌదీ కరెన్సీని రియాల్ అంటారు, యుఏఈ కరెన్సీని దిర్హం అంటారు. కొన్ని గ్రామాల్లోని ప్రజలు వారి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పదే పదే అపీళ్లు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే, మాకు కోతుల బెడద తీవ్రంగా ఉంది, ఎలాగైనా వదిలించండి అంటూ, లేదా మాకు కుక్కల బెడద గట్టిగా ఉంది, తరిమివేసే ఉపాయం చెయ్యండి అంటూ. ఇదే విధంగా పాపం పాకిస్తాన్ సోదర దేశాలు, అరబ్ దేశాలు ఇప్పుడు ఈ పాకిస్తానీ బెగ్గర్స్ బెడదన గురించి అలాగే ఫీల్ అవుతున్నారు, అప్పీల్ చేస్తున్నారట. ఇప్పుడు మన హిందువు ఎవరైనా అరబ్ దేశాలకు వెళ్ళాడే అనుకోండి, ఊరకనే అక్కడ అతడిని గుర్తుపట్టేయొచ్చు. ఎలాగంటే కట్టు, బొట్టు, నడక, నడత, విధి విధానాలు, సాంప్రదాయ ఆచారాలు, రూపం, అలంకారం, వేషం ఎక్కడో ఒక చోట పట్టుకుని ఓహో ఇతను హిందూ అని గుర్తుపట్టొచ్చు. కానీ అరబ్ దేశాల్లో పాకిస్తానీని ఎలా గుర్తుపడతారు? అందరూ అరబులే కదా. అలవాటు, వేషభాషలు, ఆహారపు అలవాట్లు, గెడ్డం అన్నీ అందరికీ సుమారుగా ఒక్కలాగే ఉంటాయిగా. అందుకని ఓహో ఇతను మా బ్రదర్ కంట్రీ వారేలే అనిపించేలా ఉంటారు. బాగానే ఉంది, బ్రదర్ కంట్రీ వారే అనుకోండి, లేక బ్రదర్సే అనుకోండి. కానీ బ్రదర్ బస్టాండులోనో, రైల్వే స్టేషన్లోనో, ఎయిర్పోర్టులోనో, వీధుల్లోనో ఎక్కడ పడితే అక్కడ చీమల పుట్ట పగిలి చీమలు పాకినట్టు పాకి ఇంత కూరుంటెయ్యమ్మో, ఇంత బువ్వుంటెయ్యమ్మో అని బొచ్చ పట్టుకుని వచ్చేపోయేవారిని దేవుళ్లాడుతూ ఉంటే ఎవరికైనా అవమానం అనిపించదా? మా బ్రదర్సే అని సిగ్గేయకుండా ఉంటుందా? అదేమైనా గౌరవనీయమైన పనే? అందుకే సౌదీ అరేబియా ఈ విషయంగా చాలా సీరియస్ అయ్యిందట. అరే మన దేశానికి ఎందరో విదేశీయులు వస్తారు, ఇదేమైనా పాకిస్తానా టూరిజం లేకపోవడానికి? పాకిస్తాన్లో అయితే ఎక్కడో ఓ చోట బాంబులు పేలుతూ ఉంటాయి కాబట్టి టూరిజం నడవదు. సౌదీకేమిటి? పైగా సౌదీని టూరిజానికి నెంబర్ 1 చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడకు టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇలా విదేశీ టూరిస్టుల ముందు మా బ్రదర్ దేశస్తులు బొచ్చ పట్టుకుని దేబిరిస్తూ బాబ్బాబు దానం చేయండి బాబు, బాబ్బాబు అంటూ దేబిరిస్తూ ఉంటే ఇది ఎంత అవమానకరం అని సౌదీ అరేబియా ప్రభుత్వం యమ సీరియస్ అయ్యిందట. ఇలాగే గనక పాకిస్తాన్ బిచ్చగాళ్ల ప్రవాహం కంటిన్యూ అయితే దీనిని నివారించడానికి మేం కఠిన చర్యలు తీసుకుంటాం. పాకిస్తాన్ నుండి హజ్ అండ్ ఉమ్రా యాత్ర కోసం వచ్చే యాత్రికులకు వీసాలను నిలిపివేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఇచ్చింది అంటే మరి ఇవ్వదా? బ్రదర్ బ్రదర్ అంటే బ్రదర్ బజార్లో అడుక్కు తింటుంటే పరువు పోదు? సౌదీ అరేబియా బెదిరింపులకు పాకిస్తాన్ కూడా చాలా సిగ్గుపడింది. మరంతేగా, సిగ్గుపడాల్సిన సమస్య మరి. ఇదే సమయంలో మక్కా వెళ్ళొచ్చిన ఉస్మాన్ అనొక వ్యక్తి ఎక్స్లో, నేను ఇప్పుడే ఉమ్రా నుండి తిరిగి వచ్చాను, ఓ పాకిస్తానీగా నేను ఎంతో సిగ్గుపడుతున్నా, అక్కడ మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడుక్కు తింటున్నారు అంటూ పోస్టు పెట్టాడు. మక్కా మదీనాలకు వెళ్ళి వచ్చిన యాత్రికులను దానం చేయండి, ధర్మం చేయండి అని పీక్కు తింటున్నారు అంటూ ఇలా చాలా వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా ఈ విధంగా పాకిస్తాన్ బెగ్గర్స్ ఇష్యూని గురించి సీరియస్ కావడంతో పాకిస్తాన్ మంత్రి మెహసిన్ నఖ్వీ అనే ఆయన, ఈ బిచ్చగాళ్ళు ఎవరికి వారు సౌదీకి గాని ఇతర దేశాలకి గాని వెళ్ళటం లేదు. ఒక అడుక్కు తినే సింగిల్ బెగ్గర్ వీసా తీసుకుని, విమాన టికెట్లు తీసుకుని ఎలా విదేశాలకు వెళ్ళగలడు? వీరి వెనక ఒక పెద్ద మాఫియా ఉంది. ఈ మాఫియా పైన ఇకపైన మేము నిఘా పెడతాం, కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ సౌదీకి హామీ ఇచ్చాడు. బిచ్చగాళ్లను విదేశాలకు పంపిస్తున్న ఈ బెగ్గింగ్ మాఫియా నెట్వర్క్ను ఛేదించడానికి ఫెడరల్ ఏజెన్సీని రంగంలోకి దింపింది పాకిస్తాన్. దాని తర్వాత దీంతో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ పాకిస్తాన్ నుండి విదేశాలకు ప్రయాణిస్తున్న వారిని సీరియస్గా, సీక్రెట్గా వాచ్ చేయడం మొదలుపెట్టింది. అరబ్ దేశాలకు వెళ్లే వారిపైన అయితే మరింత కఠినమైన నిఘాను ఉంచుతున్నారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే విమానం నుండి దింపేస్తున్నారట. ఇప్పటి వరకు ఇలా ఓ 11 మందిని దింపేశారట కూడా. ఇది ఎలా మారింది అంటే, ఈ బిచ్చగాళ్ల గోల వల్ల విదేశాలకు ఉద్యోగాలకు వెళ్లే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరిని కూడా బిచ్చగాళ్లను చూసినట్టే నిఘా పెట్టి చూస్తున్నారు కదా మరి. ఎందుకంటే వెళ్లేటప్పుడు బెగ్గర్ అయినా ఎంప్లాయ్ అయినా ఒక్కలాగే ఉంటారు కదా. ఇక ఈ దేశాలన్నీ ఈ పాకిస్తానీ బిచ్చగాళ్ల బెడదను తగ్గించుకునేందుకు పాకిస్తానీలను కాక బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాల వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటున్నారట. ఇంత గోల జరుగుతోంది పాకిస్తాన్ బెగ్గర్స్ వల్ల. అసలే ఆర్థిక స్థితి చితికిపోయి పాకిస్తాన్ బెగ్గర్ అన్న పేరుతో బాధపడుతుంటే
అక్కడ ఒక మాఫియానే బయలుదేరి ప్రొఫెషనల్ బెగ్గర్స్ని తయారు చేసి పంపించింది. పాకిస్తాన్కి ఎక్కడా ముఖం లేకుండా చేస్తోంది. స్మగ్లింగ్ మాఫియా, గన్ మాఫియా లాంటి అనేక మాఫియాలు పాకిస్తాన్లో వర్ధిల్లుతూ ఉంటాయి. వీటిని ఆపిందా ఎప్పుడైనా పాకిస్తాన్ ప్రభుత్వం? భారత్లోకి ఎవరి ప్రేరణతో ఇలాంటి స్మగ్లింగ్ చేయబడతాయి? ఇవేవి వీరికి అవమానం అనిపించదు. ఈ రకం స్మగ్లింగు, గన్ స్మగ్లింగు వీరికి వీరోచితంగా కనబడతాయి. మరి ఒక మాఫియా మరొక మాఫియాకు జన్మనిస్తుంది కదా. ఒక వైరస్ ఇంకో వైరస్తో కలిసి కొత్తగా మరో హైబ్రిడ్ వైరస్ పుట్టినట్టు అనేక మాఫియాల కలయిక వల్ల ఈ బెగ్గర్ మాఫియా పుట్టింది పాకిస్తాన్లో. ఇలా ఉంది పాకిస్తాన్లో బెగ్గింగ్ మాఫియా స్టోరీ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.